డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ చేస్తున్న సేవని టీడీపీ వర్గం జీర్ణించుకోలేకపోతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. గత 2 రోజులుగా టీడీపీ నాయకుల మాటలు చూస్తుంటే లోకేష్ని కూడా డిప్యూటీ సీఎం చేయాలని రుద్దేస్తున్నారు. మొదట్లో అసలు రాజ్యాంగబద్ధంగా పదవే కాదు, నామమాత్ర పదవి డిప్యూటీ సీఎం అని నవ్వుకున్న వాళ్లు ఇప్పుడు ఆ పదవి కోసం పాకులాడుతుంటే నవ్వు రాకమానదు. తన నిత్య కృషితో ప్రజలకు దగ్గరగా ఉంటూ ఏమాత్రం ప్రాధాన్యత లేని పదవికి ఒక వన్నె తీసుకువచ్చారు మన పవన్ కళ్యాణ్. కేవలం తన సేవను మాత్రమే నమ్ముకొని వెళ్తూ ఆంధ్రాలో సీఎం కంటే డిప్యూటీ సీఎం ఫేమస్ అనుకునేలా చేశారు. ఈ పదవితో ఆయనకు వచ్చే క్రేజ్ ఏముంది? అసలు పవర్ స్టార్ని మించిన సినీ గ్లామర్ ఆయనకు ఇంకెక్కడైనా దొరుకుతుందా? కాని వస్తున్న విష ప్రచారం కూటమి ప్రభుత్వంలోని టీడీపీ నాయకులకు మాత్రం నచ్చలేదనడం వారి మాటల్లోనే అర్థం చేసుకోవచ్చు. మోడీ వచ్చినా అమిత్ షా వచ్చిన పవన్ కి ఇస్తున్న ప్రాధాన్యత మామూలుగా లేదు. ఆయన లేకుండా ఏ కార్యక్రమానికి వాళ్లు హాజరు కావడం లేదు. గత 10 సంవత్సరాలలో లేని కేంద్రం కేటాయింపులు ఈసారి చూస్తున్నామంటే అది కేవలం పవన్ కళ్యాణ్ వల్లనే అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుంచుకోవాలి.